మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేస్తే మీరనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ప్రేయర్ చేసేటప్పుడు తప్పకుండా ఇలాగ దేవుణ్ణి అడగాలి. అప్పుడే వెంటనే మీ జీవితంలో కార్యాలనేవి మీ జీవితంలో జరుగుతాయి. ఏమి ప్రార్థన చేసేటప్పుడు మనం వాడాలి, ఎలా ఉచ్చరించాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా యేసు నామమును ఉచ్చరించడం వలన జరిగే 5 అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. కానీ 5 అద్భుతాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. సర్వసాధారణంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ జీవితాల్లో మీరు ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరగట్లా. ఈ రోజున మీరు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు ఎంతో కాలం నుండి, కానీ ఉద్యోగం రావట్లేదు. అలాగే వివాహం జరగాలని, సంతానం కలగాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మీ అవసరాలు తీర్చబడాలని, అప్పులు తొలగిపోవాలని, ఇలాగా మీరు ఎన్నో సంవత్సరాల నుండి, ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల మీరు చేసిన ప్రార్థనకి జవాబు రావట్లేదు, అది సక్సెస్ అవ్వట్లేదు. సో సక్సెస్ఫుల్ ప్రేయర్ ఏంటి? ఇప్పుడు నేను ఒక మంచి టిప్ మీకు ఇస్తాను. ఏంటి అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసు నామమును వాడాలి. యేసు నామమున వాడడం మూలాన ఖచ్చితంగా మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మ్యాండేటరీ ఏంటి అంటే, మనం ప్రేయర్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ యూజ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క పేరుని తప్పకుండా వాడాలి. అప్పుడు మీ జీవితాల్లో వెంటనే కార్యాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఆమేన్ అనే పదం వాడాలి. అలాగనే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా దేవుణ్ణి అడిగేటప్పుడు ఇలాగ అడగాలి: యేసుక్రీస్తు నామంలో నాకు ఉద్యోగం దయచేయండి ప్రభువా, ఆమేన్. ఇలాగ అడగాలి. యేసుక్రీస్తు నామంలో నాకు వివాహాన్ని జరిగించండి ప్రభువా, ఆమేన్. ఇలాగా అనాలన్నమాట. ఏదైనా కానీ యేసు నామమున మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు నీ ప్రార్థన అనేది సక్సెస్ అవుతుంది. ఇదే దేవుని యొక్క వాక్యం కూడా తెలియపరుస్తుంది. వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా మీరు ఒక వారం రోజులు చేసి చూడండి. ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ప్రేయర్ లైఫ్తో మీరు సక్సెస్ఫుల్గా మీ ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్నది జరుగుతుంది. ప్రేయర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది విధంగా వాడాల్సిందే. సో మీరేం చేస్తారంటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే కామెంట్ చేయండి. యేసు నామంలో నీకేం కావాలో కామెంట్ చేయండి. అది ఖచ్చితంగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు నామంలో నాకు ఉద్యోగం వచ్చును గాక అనండి. యేసు నామం ఆమేన్ అని టైప్ చేయండి. యేసు నామంలో నాకు వివాహం జరుగును గాక, అప్పులు తొలగిపోవును గాక. ఖచ్చితంగా ఆమేన్ అనే పదము, గాక అనే పదము, యేసు అనే పదం. మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వర్డ్స్ అనేవి ఉపయోగించాలి. ఇవి చాలా పవర్ఫుల్. ఆమేన్ అంటే జరుగును గాక అని అర్థం, జరుగును గాక అని అర్థము. సో వీ హ్యావ్ టు యూజ్ దీస్ వర్డ్స్ వెన్ వీఆర్ ప్రేయింగ్. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఐదు వాక్య లేఖనాలను నేను మీకు తెలియపరుస్తాను. యోహాను సువార్త 14, 13, అలాగే 16 అధ్యాయం 23 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయం 14 వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, నా నామమున మీరు నన్ను ఏమడిగినాను నేను చేతును. ఇక్కడ రాయబడి ఉన్న మాట, నా నామమున మీరు నన్ను ఏమడిగినాను నేను చేతును. అంటే యేసు ప్రభు వారి యొక్క నామమున మీరు ఏదడిగినా దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఇదే వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇంకాస్త మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియపరుస్తాను. యోహాను సువార్త 16:23లో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ కూడా క్లియర్గా ఉంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగా రాయబడి ఉన్నది. చూడండి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీయో నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చూడండి, తండ్రిని అంటే పరలోకములో ఉన్న దేవుణ్ణి యేసుక్రీస్తు నామమున మనము ఏది అడిగినా కానీ అది మనకు అనుగ్రహించబడుతుంది. అది నిశ్చయముగా జరుగుతుంది. ఇంతవరకు మీరు అడిగారో లేదో, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి అడిగారో లేదో తెలియదు. ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి. ఏదైతే అడుగుతున్నారో, నేను అడుగుతున్నా యేసు ప్రభు యేసు నామంలో, దేవా నాకు మంచి మందిరం కట్టడానికి స్థలము, చర్చి ఇవ్వండి ప్రభువా, ఆమేన్.
నేను అడుగుతున్నా, యేసు నామంలో నన్ను నీ సేవలో బహుబలంగా వాడుకో ప్రభువా. ఇలాగ యేసు నామములో మీరు అడిగినప్పుడు మీ జీవితాల్లో బలమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని యేసు నామములో మీరు అడిగినప్పుడు దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నా, యేసు నామంలో నీకు ఉద్యోగం వచ్చును గాక, ఆమెన్. యేసు నామంలో నీకు స్వస్థత కలుగును గాక, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో నీకు రక్షణ కలుగును గాక, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో నీ జీవితం మార్చబడును గాక, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో నీకు విడుదల కలుగును గాక, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో నీకు పాప క్షమాపణ కలుగును గాక, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క శక్తిని పైకి దిగును గాక, ఆమెన్. యేసు అనే నామము ఎంతో పవర్ఫుల్ నేమ్, జీసస్, యెషువా. ఈ పేరును వాడి మీరు పరలోకంలో ఏది అడిగినా మీకు అది దొరుకుతుంది. పరలోకాన్ని మీరు అడుగుతున్నారు, పరలోకంలో ఉన్న దేవుని శక్తి, దేవుని యొద్దకు వెళ్ళి అడుగుతున్నారు. నీకు ఏం కావాలి అన్నా కానీ నువ్వు ఎవరి పేరు చెప్తే, ఈ లోకంలో ఉన్న ఎవరి పేరు చెప్పినా కానీ అది నీకు, ఈ దేశ ప్రధాని పేరు చెప్తే నీకు పరలోకంలో దొరకదు, లేకపోతే రాష్ట్రపతి పేరు చెప్తే దొరకదు, లేకపోతే ఎవరో పేరు చెప్పినా దొరకదు, ఎంత మహానుభావుల పేర్లు చెప్పినా కానీ దొరకదు. ఈవెన్ యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ గారి పేరు చెప్పినా కానీ పరలోకంలో నీకు ఏమీ దొరకదు. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల యొక్క పేర్లు చెప్పినా కానీ నీకు ఏది దొరకదు. కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకములో నువ్వు ఏదడిగినా అది నిశ్చయముగా నీకు జరుగుతుంది. ఇది వరకు మీరు అడగలేదు, ఇప్పుడు కరెక్ట్గా అడగండి, ఖచ్చితంగా మీకు అది దొరుకుతుంది. అలాగనే యేసు ప్రభు వారి యొక్క నామమున జరిగే అద్భుత కార్యాల్లో ఇంకొకటి ఏంటి అంటే, చూడండి, యేసు నామంలో మనకేమి దొరుకుతుంది అనేది ప్రార్థనలో మనం ఏం పొందుకోవాలనేది తెలియపరుస్తుంది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతట పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చూడండి, దేవుని యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఒక నడవలేని వ్యక్తికి లేచి నడవమని చెబితే అతను లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొంది దిగ్గున లేచి నడిచాడు. యేసుక్రీస్తు నామమున మీ జీవితంలో జరిగేది ఏంటి అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు నామమును ఉపయోగించి మనం ఏం చేయాలి అంటే, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మనము ఆ అనారోగ్యానికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా ఆ రోగం అనేది తొలగిపోద్ది. ఇప్పుడు మీకు కానీ, మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఎవరికైనా కానీ మీరు విశ్వాసముతో వారి యొద్దకు వెళ్ళి, వాళ్ళు నిజంగా ఆ పెయిన్తో, ఆ బాధతో, ఆ వేదనతో ఉంటే, ఆ జ్వరం అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, మరి ఏ ఇతర రోగమైనా అవ్వచ్చు, నీకు విశ్వాసం చొప్పున యేసు నామములో, యేసుక్రీస్తు నామంలో ఆ రోగము, ఆ బలహీనత, అనారోగ్యము తొలగిపోవాలని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, రోగం చేత బాధపడుతున్న మీరు ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నాను చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీ రోగము నిన్ను వదిలిపోవునుగాక. యేసుక్రీస్తు నామమును ఉచ్చరించినప్పుడు ఖచ్చితంగా రోగాలనేవి, డిసీజెస్ అనేవి తొలగిపోతాయి. ఈ రోజున రోగంతో ఉన్నావు, ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నావు, ఎన్నో ట్యాబ్లెట్స్ వాడుతున్నావు, ఆ ట్యాబ్లెట్స్కే వందలు వేలు లక్షల్లో అవుతా ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్కే లక్షల్లో అవుతున్నాయి. కానీ ఎక్కడా కూడా నెమ్మది లేదు, స్వస్థత లేదు, ఎక్కడా కూడా అద్భుతం జరగలేదు. కానీ దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నిన్ను లేపి నిన్ను నిలబెట్టును గాక, యేసుక్రీస్తు నామంలో, ఆమేన్. అలాగనే 3వ యేసు ప్రభు వారి యొక్క నామాన్ని మనం ప్రార్థనలో వాడినప్పుడు జరిగే అద్భుతం ఏంటి అనేది మార్కు సువార్త 16-17లో కూడా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగన రాయబడినది. చూడండి, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. యేసుక్రీస్తు నామమున దయ్యాలనేవి వెళ్ళిపోతాయి. ఈ రోజున మీ అమ్మాయి అవ్వచ్చు, మీ అబ్బాయి అవ్వచ్చు, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, లేకపోతే మీరే అవ్వచ్చు, ఏదైనా దయ్యం చేత పీడింపబడుతున్నట్లయితే, చేతబడి, చిల్లంగి, మాంత్రిక దయ్యపు శక్తుల చేత మీరు ఒకవేళ పీడింపబడుతున్నట్లయితే, మీరు ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళుంటారు. నిమ్మకాయలని, అలాగనే దిష్టని, లేకపోతే అంతరాలని, తాయిత్తులని, ఇలాగ రకరకాలుగా ఏదో పొగ వేయడం, ఏదో ఒక పూజలు చేయించడం, ఇలా చేస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకనగా దయ్యాలు భయంకరమైనవి, చాలా శక్తివంతమైనవి. యేసుక్రీస్తు నామము మాత్రానికి, యేసు ప్రభు వారి యొక్క నామానికి, యేసు అంటే దయ్యము పారిపోద్ది, అక్కడ ఉండదు.
యేసు నామంలో వెళ్ళిపో అని దయ్యానికి నువ్వు చెప్తే ఆ నామానికి భయపడి ఆ దయ్యం అక్కడ నుండి పారిపోతుంది. యేసుక్రీస్తు నామంలో దయ్యమా నువ్వు ఈ కార్యం చేయకుండా ఆగిపో అని నువ్వు ఆజ్ఞాపిస్తే వెన్ నువ్వు కమాండ్ చేస్తే ఆ దయ్యము ఆ కార్యం చేయకుండా ఆగిపోతుంది. సో మీ తాతని కానీ, మీ అమ్మమ్మ గారిని కానీ, లేకపోతే మీ నాన్నగారిని కానీ, మీ అమ్మగారిని కానీ, మీ చెల్లిని కానీ, మీ యొక్క అక్కగారిని కానీ, సిస్టర్ బ్రదర్ ఎవరైనా కానీ ఆ వాళ్ళల్లో ఉన్న దయ్యం వెళ్ళిపోవాలి. ఆ దయ్య కార్యాలు అక్కడ ఉండకూడదు, ఆ ఇంట్లో ఉండకూడదు, ఆ వెహికల్స్లో ఉండకూడదు. అక్కడ ఆ యొక్క డీమోన్ స్పిరిట్ యొక్క అది జరగకూడదు అని అంటే, ఎగ్జోరిజం జరగాలి అంటే ఖచ్చితంగా యేసు నామాన్ని ఉపయోగించాలి. సో యేసు నామమున దయ్యమా వెళ్ళిపో అంటే నీ విశ్వాసం చెప్పిన ఆ దయ్యం ఆ నామానికి లోబడి అక్కడ నుండి పారిపోతుంది. సో ఒకవేళ మీ జీవితంలో ఏదైనా దయ్యాలు మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే నేను ఈ యొక్క వీడియోని చూస్తున్నా నీకు తెలియపరుస్తున్నాను, యేసుక్రీస్తు నామములో దయ్యమా ఈ బ్రదర్ లేకపోతే ఈ సిస్టర్ వీళ్ళ కుటుంబంలో నుండి వెళ్ళిపో, ఇప్పుడే యేసు నామములో నీ జీవితంలో నుండి దూరం అయిపోయింది గాక, ఆమేన్. అలాగే మరొక వాక్య లేఖనాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10:13 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చూడండి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణ పొందుకుంటారు. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించాలి, యేసుక్రీస్తు నామములో కలుగును గాక అని పలకాలి, యేసుక్రీస్తు నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎవరెవరో పేర్లు వాడతారు. మీ పాస్టర్ గారి పేరు, లేకపోతే కన్య మరియా గారి పేరు, శిష్యుల పేర్లు, ఎవరి పేర్లు వాడమాకండి. డోంట్ యూజ్ అనదర్ నేమ్స్, ఓన్లీ యూజ్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది, యూ విల్ బి సేవ్. సో యేసు నామం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి యేసు నామాన నీకు రక్షణ కలుగును గాక. మీ కుటుంబం మనం బాప్తిషం తీసుకునేటప్పుడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిషం తీసుకోవాలి. సో బాప్తిషం తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, యేసు నామంలో మనం ఏం చేయాలంటే బాప్తిష్మం తీసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆ బాప్తిష్మం అనేది చెల్లిద్ది, అక్కడ లైసెన్స్ కలుగుతుంది, పరలోక రాజ్యంలో నీకు పౌరసత్వం ఏర్పడుతుంది. ఆఖరిగా చూద్దాము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ మనము 9 నుండి ధ్యానం చేసుకుందాము. ఏమని రాయబడి ఉన్నదో మీరు క్లియర్గా చూడండి. ఏమని రాయబడి ఉన్నదో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామను ఉంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద అనగా పాతాళంలో కానీ, ఈ 3 ప్రదేశాల్లో ఎవరు ఉన్నా కానీ యేసు నామమునకు వంగాలి. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి. యేసు ప్రభు వారి యొక్క నామానికి మనం మోకరించాలి. తదుపరి మన నాలుకతో యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవాలి, కన్ఫెషన్ చేయాలి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క నామము అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము యేసు ప్రభు వారి యొక్క నామము. కాబట్టి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో, భూమి మీద ఉండొచ్చు, పరలోకంలో ఉండొచ్చు, భూమి క్రింద ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నిటికంటే కూడా ద సుప్రీం నేమ్ ఏంటి అంటే యేసు, జీసస్, ఇషు మషి. లాంగ్వేజెస్లో మారచ్చు యేసు ప్రభు వారి యొక్క పేరు. ఆ రక్షకుడు యొక్క పేరే ఈ రోజున ఆ రక్షకుని పేరు ఎదుట నువ్వు మోకరించాలి. నీ నాలుకతో ఆయన పేరుతో నువ్వు ఈ పరలోకంలో ఏమడిగినా అది నీకు దొరుకుతుంది. నీ పేరు చెప్పి అడిగితే ఏది దొరక్కపోవచ్చు, నీ పేరు యూజ్ చేసి అడిగితే ఏది దొరక్కపోవచ్చు. చూడండి, సీఎం గారు చెప్పారు, పలానా సీఎం గారు చెప్పారు ఇది చేయమని, ప్రధానమంత్రి గారు చెప్పారు ఇది చేయమని అని చెప్తే ఈ భూలోకంలో కొన్ని పనులు జరగకపోవచ్చు. కానీ అదే విధానంలో పరలోకంలోకి వెళ్ళి యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను అడుగుతున్నాను అంటే అది ఖచ్చితంగా పరలోకం నుండి నీకు అనుగ్రహింపబడుతుంది. ఎందుకనగా ఆయన నామమును బట్టి మనం ఏదడిగినా విశ్వసించినా అది మన జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి నేటి నుండి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలి. ప్రేయర్ చేసేటప్పుడు తప్పకుండా యేసు ప్రభు వారి యొక్క నామమున నువ్వు స్వస్థత కలగాలని పలకాలి, రక్షణ కలగాలని పలకాలి. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ఏదడిగినా అది నీకు దొరుకుతుంది. యేసుక్రీస్తు నామము ఎదుట నువ్వు మోకరించి ఆయన నామానికి నీవు ఘనపరచాలి, ఆయన నామాన్ని నువ్వు కీర్తించాలి. అంత గొప్ప నామము యేసుక్రీస్తు
ప్రభు వారి యొక్క నామం. ఇప్పుడు మీ కొరకు యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఎవరైతే ఈ రోజున ప్రభువా తండ్రి ఈ యొక్క మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మహిమతో ప్రసన్నతతో నింపండి. నీ కృపలో భద్రపరచండి. నీ దయగలిగిన హస్తాన్ని బిడ్డపై ఉంచండి. యేసునామములో ఉద్యోగం వచ్చును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో సంతానం కలుగును గాక, యేసునామములో గొడవలు తొలగిపోవును గాక, యేసునామములో విడిపోయిన కుటుంబాలు కలబడును గాక, యేసు నామంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ యొక్క ప్రార్థన వింటున్న వారి జీవితాల్లో జరుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 నెంబర్లకు ఉంటాయి, వీటికి చేయండి. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అసలు తెలియపరచండి. ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యేసుక్రీస్తు నామంలో మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో కామెంట్లో తెలియపరచండి.